హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వచ్చేసామండి, పెళ్ళికి వచ్చేసాం. అన్ని కార్యక్రమాలు అయిపోయి అన్నీ ముగించుకొని పెళ్లి మండపానికి వచ్చేసాం అనమాట. పెళ్లి మండపం చూడండి ఎలా డెకరేషన్ చేశారో. చాలా చాలా బాగుంది కదా, చాలా గ్రాండ్గా చాలా బాగుంది కదా. చూడండి పెళ్లి మండపం రెడీ చేశారు. అక్కడ పంతులు గారు అంతా అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. మేము లోపల అక్కడ ఇంకా పెళ్లి కూతుర్ని బ్యూటీషియన్ వాళ్ళు వచ్చి రెడీ చేస్తున్నారు. మిగతా పనులన్నీ చూసుకుంటూ ఇంకా ఎవరెవరు వస్తున్నారా అందరినీ విచారించుకోవాలి, అందరిని పలకరించుకోవాలి కదా. అన్నీ రెడీ అయిపోయాము. రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. చూడండి మొత్తానికి మండపం మాత్రం బాగా రెడీ అయిపోయింది, చక్కగా డెకరేషన్ చేశారు. చాలా చాలా బాగుంది కదా, చాలా గ్రాండ్గా చాలా బాగుంది. ముందుగా మనకు పెళ్ళిలో ఏం చేస్తాము, ఫస్ట్ గౌరీ పూజ చేస్తాం కదా. అందుకని ఈ పాప వచ్చింది, ఇప్పుడు గౌరీ పూజ చేయడానికి కూర్చుందనమాట. గౌరీ పూజ చేస్తా చక్కగా వాళ్ళ అమ్మ నాన్న కూడా పక్కన కూర్చొని గౌరీ పూజ చేస్తున్నారు. ఈలోపు మేమేం చేస్తున్నాము చూడండి, మేము రెడీ అయ్యాం కదా, ఇంక అందరు రాలేదు కదా. చక్కగా ఫోటోలు నేను మా వారు, ఇక్కడ మా అమ్మాయి మా అల్లుడు, మేము అందరం ఫోటో సెషన్ కెమెరా వాళ్ళు కూడా ఫోటోగ్రాఫర్లు కూడా ఫ్రీగా ఉన్నారు. ఇంక అందరు జనం రాలేదు కదా, గౌరీ పూజ జరుగుతూ ఉంది పక్కన. సర్లే జరుగుతుంది కదా అని యువతలో ఫోటో సెషన్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. చూడండి ఇప్పుడు మేమందరం ఇక్కడ చూడండి, మా అబ్బాయి మా వారు నేను మా అమ్మాయి అల్లుడు అందరం కూడా. ఇక మా చెల్లెలు వాళ్ళది ఈ పెళ్ళిళ్ళు వాళ్ళు బిజీగా ఉన్నారు, గ్రూప్ ఫోటో తీసుకోవడానికి అవ్వలేదు కదా. వాళ్ళది మెహందీ రోజున్న ఫోటో పెడుతున్నాను చూడండి, పెళ్లి కూతురు వాళ్ళది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు. ఇది మా విజయవాడ చెల్లెలు పార్వతి అండి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు అనమాట. ఈ అబ్బాయి బెంగళూరులో చదువుతున్నాడు, ఎంబీఏ చదువుతున్నాడు, మా దగ్గరే ఉన్నాడు. ఇగో ఇక్కడ లాస్ట్ చెల్లెలు వాళ్ళ శిరీష వాళ్ళ హస్బెండ్, అలాగే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి, వీళ్ళు కూడా బెంగళూరులోనే ఉన్నారనమాట. తర్వాత మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి దీప్తి, తర్వాత చిన్న అమ్మాయి దివ్య, వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట. చూడండి పిల్లలందరూ ఇక్కడ ఇక్కడ వచ్చేసారు. మా అన్నయ్య కొడుకు కూతురు అనమాట. ఇగో అల్లుళ్ళు ముగ్గురు, ఇంకో అల్లుడు పాపం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు, నలుగురు అల్లుళ్ళు కదా. ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి, మా అమ్మాయి, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి, ముగ్గురు చూసారా బుట్ట బొమ్మలాగా ఎలా రెడీ అయిపోయారు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పాప, మా చెల్లెలు పార్వతి శిరీష, అలాగే మా చెల్లెలు శిరీష వాళ్ళ పాప అనమాట. ఇగో వీళ్ళిద్దరు చూడండి ఎంత బాగా రెడీ అయిపోయారు కదా, చాలా చాలా గ్రాండ్గా చక్కగా రెడీ అయిపోయారు. ఇగో మా చెల్లెళ్ళు ఇద్దరు అందరం పెళ్ళికి రెడీ అయిపోయి, ఇగో మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి చూడండి, మా చెల్లి ఇగో పెళ్ళి కూతురు వాళ్ళ వాళ్ళ మమ్మీ రెడీ అయిపోయింది. పక్కన మా దీప్తి దివ్య, మా డాక్టర్ చెల్లెలు పక్కన దివ్య, అందరం రెడీ అయ్యి ఎంత గ్రాండ్గా రెడీ అయ్యి వచ్చేసేసారు చూడండి. అలాగే ఇగో ఇక్కడ వచ్చేసారండి అందరూ. మా చెల్లెలు పెళ్లి కూతురు తమ్ముడు కూడా ఉన్నాడు మధ్యలో చూడండి. మా పిల్లలు ఫుల్ గ్యాంగ్ వచ్చేసారు ఇక్కడ. మా అన్నయ్య వాళ్ళ పాప బాబు, మా పిల్లలు అందరూ కూడా వచ్చారు. ఇక్కడ గౌరీ పూజకి వాళ్ళ అమ్మ నాన్న కూడా కూర్చొని గౌరీ పూజ జరిపిస్తూ ఉన్నారు. ఇక్కడ గౌరీ పూజ జరుగుతూ ఉంది. అక్కడ స్టేజ్ మీద పెళ్లి కొడుకు వాళ్ళు పూజ చేస్తున్నారు. అక్కడ పంతులు గారు కూర్చోబెట్టి, ఇక్కడ ఒక పంతులు గారు కూర్చొని గౌరీ పూజ జరుపుతుండే అక్కడ. ఇక్కడ చూడండి మా పిన్ని బాబాయి, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి చిన్న పాప, తను మా చెల్లి, ఇంకో చెల్లెలు శిరీష. ఇగో ముందు మా అమ్మ సరే, పక్కన మా వదిన, ఇగో మా వారు వచ్చి మా అమ్మ పక్కన కూర్చొని ఇద్దరు ఏం కబుర్లు చెప్తున్నారు. మా పిల్లలు ఇగో వెళ్తున్నారు చూడండి, చక్కగా రెడీ అయ్యి బుట్ట బొమ్మలాగా అంతా తిరుగుతా సందడి చేస్తున్నారు. మా అమ్మను మా వారు చూడండి ఎంతగా మంచిగా కబుర్లు మునిగిపోయారు. ఇక పార్వతి అందరూ హడావుడి. ఇప్పుడు జనం కొంచెం కొంచెం వస్తూ ఉన్నారనమాట. ఎదురు అదిగో మా అత్త కూతురు, అలాగే మా వదిన అందరూ ఎదురుగా కూర్చొని ఉన్నారు. జనాలు మొత్తం ఇప్పుడిప్పుడే కొంచెం జనం మండపం నిండుతూ ఉంది. ఇప్పుడిప్పుడే అందరూ వస్తూ ఉన్నారు. ముందు వైపు పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూర్చొని ఉన్నారు చూడండి. మండపం మీద కూడా ఒకవైపు ఇది జరుగుతూ ఉంది గౌరీ పూజ, ఒకవైపు అబ్బాయిని కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ నాన్న కూడా కూర్చొని అక్కడ వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. చూసారు, రెండు చోట్ల రెండు పూజలు ఆ పంతులు గారు ఇద్దరు కూర్చొని జరిపిస్తూ ఉన్నారు. ఈలోపు ఈ బయట వచ్చే వాళ్ళని మేము పలకరించుకుంటా కొన్ని ఫోటోలు తీసుకుంటా ఉన్నాం చూడండి. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని అబ్బాయికి కాళ్ళు గడిగి తర్వాత బట్టలు పెట్టాలి కదా, అందుకని అక్కడ కూర్చొని ఆ కార్యక్రమం చూస్తున్నారు. పంతులు గారు చక్కగా సరదాగా నవ్వుతా మంత్రాలు చదువుతా జరిపిస్తూ ఉన్నారు చూడండి. బట్టలు తీసుకొచ్చి పెట్టేశారు. పక్కన పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారనమాట. బట్టలు పెట్టేశారు. ఆ తర్వాత పెళ్లి కూతురిని తీసుకొచ్చారు మధ్యలో. చూసారా, పెళ్లి కూతురిని తీసుకొచ్చి
ఇప్పుడు జీలకర్ర బెల్లం పెళ్ళికూతురు ఫ్రెండ్స్ పక్కన ఉండి బాగా నవ్విస్తా జోక్స్ చేస్తా వాళ్ళతో అక్కడి నుంచే భలే జోక్స్ వేస్తూ ఉన్నారు. వెనక మా పిల్లలు ఇద్దరు చూడండి, మా చెల్లెలు పిల్లలు ఇద్దరు కూర్చున్నారు చూడండి సరదాగా. ఇది చూస్తుంటే మా చెల్లెలి పెళ్ళికి ఇగో మా ఈ పెళ్లి కూతురు ఉంది కదా హారిక, తనును మా అమ్మాయి వాళ్ళిద్దరు అలాగే వెనక్కి కూర్చున్నారండి మా చెల్లెలి పెళ్ళప్పుడు. అది గుర్తొస్తుంది నాకు, పాత మెమొరీస్. మా చెల్లెలి పెళ్ళప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇలాగే వెనక్కి కూర్చొని సందడి చేశారు. అలాంటి పిల్ల ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటాను చూసారా, ఆ పిల్ల పెళ్ళికి ఇప్పుడు ఇంకా మా చెల్లెలి పిల్లలు ఇద్దరు వెనక్కి కూర్చొని సందడిగా చూడండి. వాళ్ళకి కొత్త కదా, వాళ్ళకి ఇదేంటా ఏంటా అని కొత్తగా ఉంటుంది, చూస్తూ ఉన్నారు. జీలకర్ర బెల్లం పెట్టించడానికి పంతులు గారు మంత్రాలు చదువుతూ అందరికీ అక్షంతలు ఇచ్చి చూడండి పెట్టించేశారు. పెట్టించేసి వాళ్ళ అమ్మ నాన్న చేత, అలాగే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న చేత అందరి చేత అక్షంతలు వేయించేశారు. పక్కన ఇగో మాకు వచ్చిన చుట్టాలు చూడండి, మా పిన్ని మా మామయ్య వచ్చారు హైదరాబాద్ నుంచి. చూసారా, ఇవి మా పిన్ని మా మేనమామ. ఎవరు అనుకుంటారు, మా అమ్మకి చెల్లెలేనండి. ఎలా ఉంచండి, నాకంటే చిన్నలాగా కనిపిస్తుంది. ఆయన మా మేనమామ, మా అమ్మకి తమ్ముడు అనమాట. వాళ్ళందరూ వచ్చేసరికి అందరం మేము చుట్టూ, అంటే చాలా తర్వాత చూస్తుంటాం కదా, అందరం చుట్టూ మూగామన్నమాట. మా కబుర్లు చెప్పుకుంటా ఇగో తాళి కట్టడం కూడా అది అయిపోయింది. ఇక్కడ ఒక వీడియో మిస్ అయిపోయిందండి తాళి కట్టే దగ్గర. అంటే మేము వీళ్ళని మాట్లాడించుకుంటా ఉన్నాం కదా, అక్కడ నేను వీడియో తీసుకోవడం కొంచెం మిస్ అయిపోయింది. తర్వాత తరంబరాలు అనమాట. చూసారా, తరంబరాలు పోసుకుంటూ ఆ పంతులు గారు ఇగో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ, అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ వెనక్కి కూర్చున్నారు. అటువైపు మా వాళ్ళు, మా గ్యాంగ్ అంతా అటువైపు ఉన్నారు. అందరూ సరదాగా ఆటలు పట్టిస్తా చూడండి. వీళ్ళు తరంబరాలు పోసుకుంటా ఉంటే వాళ్ళు ఎంత గొడవ చేస్తున్నారో వెనక వాళ్ళందరూ. అసలు ఆ అమ్మాయిని అట్లాగి అబ్బాయిని ఇట్లాగి వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకరు పోసుకోవడానికి ఎంత సరదాగా ఉంది. మన పెళ్ళిలో ఇది ఒకటి కదా, ఇలాంటిది మాకు ఇక్కడ ఉండదండి. అందుకని చెప్పి ఇది భలే, నిజంగా భలే సరదాగా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ వాళ్ళకి మాకు తెలియదు అది ఇలా చేసుకుంటారనేది, మనకే మాత్రమే ఇలా జరుగుతుంది. చూడండి, ఒక్కోళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా పోసుకుంటూ ఎంత సరదాగా. ఆయన పంతులు గారు కూడా నవ్వుతా ఇగో వెనక వాళ్ళు రెడీ అయిపోతున్నారు. వీళ్ళ హడావుడి ముందు, వీళ్ళకంటే వెనక వీళ్ళందరూ కూడా హడావుడి చూసారా. ఇది మనకి ఇదేనండి పెద్ద సందడి. అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు. ఏంటంటే ఒకళ్ళు సపోర్ట్ అనమాట. అబ్బాయి ఫ్రెండ్స్ అబ్బాయికి సపోర్టు, అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మాయిలకి సపోర్ట్ అనమాట. అబ్బాయి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చాలా దూరం నుంచి అంతా వచ్చారు. వాళ్ళు బెంగళూరు నుంచి, అక్కడ అమెరికా నుంచి కూడా వచ్చారనమాట. చూడండి, అటువైపు అబ్బాయి ఫ్రెండ్స్, అటు వెనక వైపు అంతా మా గ్యాంగ్, మా పిల్లల గ్యాంగ్ ఉన్నారు చూడండి. ఇది చూడండి, ఒకళ్ళు లాగేస్తున్నారు చూసారా. అసలు పోసుకోవడం అదిగో వెనక్కు లాగేయటం వాళ్ళు ఇంకొని. అమ్మాయి కూడా చూడండి, అది చూడండి ఎలా ఎంత సరదాగా ఎలా చూడండి. పంతులు గారు కూడా నవ్వుతున్నారనమాట వీళ్ళని చూసి. చూడండి ఎంత సరదాగా గడిచిపోయిందో చూడండి. వెనక మా చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా ఉండి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, వెనక లాగటం. మా చెల్లెళ్ళు అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇవి ధర్మకోల్ బాల్స్ చూసారా ఇలా ఊదుకొని. మనకి ఆ పాతకాలంలో అయితే ఓన్లీ తరంబరాలు మాత్రం ఉండే, ఇప్పుడు అన్ని రకరకాలు వచ్చేసినాయండి. ఈ బాల్స్ ఏంటి, ఏదో చెంకీలు అవేంటి, పూలు, రకరకాల పూలు, ఎన్ని రకాలుగా తరంబరాలు పోసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు. ఇందులో మెయిన్ ఇదే పెద్ద ఘట్టం కదా, చాలా సేపు ఇది సరదాగా ఇలా గడిచిపోతూ ఉంటుంది. ఇగో పూలు ఇప్పుడు ఇన్ని రకాలుగా. ఇగో వెనక చూడండి, వెనక అందరు చేరారు. అందరు చేరి సరదాగా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు బాగా. ఇంకా కానీ అని ఇటువైపు వాళ్ళు అమ్మాయిని, అటువైపు వాళ్ళు అబ్బాయిని అందరూ ఎంకరేజ్ చేస్తే వీళ్ళందరికీ ఒక ఫోటోగ్రాఫర్ ఇచ్చారు చూడండి. పూలు అందరు కలిసి ఒకసారి ఇలా పూలు చల్లటం. ఇప్పుడు అమ్మాయి చూడండి ఇద్దరు దండలు మార్చుకునేటప్పుడు మళ్ళీ ఫోటోగ్రాఫర్కి ఫోజులు కావాలి కదా, మళ్ళీ పట్టుకొని ఫోజులు ఇస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, కాళ్ళకి నమస్కారం చేయమని చెప్తాడు పంతులు గారు. ఎంత సరదా సన్నివేశమో చూడండి మీరు కూడా. చాలా సరదాగా గడిచిపోయింది. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు అందరు పైన చేరారు కదా, అందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అవి చూడండి, కాళ్ళకి నమస్కారం చేయమని పంతులు గారు చెప్తున్నారు. నమస్కారం చేయడానికి ఇప్పుడు పిల్లలు పాతకాలం లాగా కాదు కదా, నమస్కారం చేయాలంటే అసలు వాళ్ళు ముందుకు రారు. అయినా తప్పదు కదా, పంతులు గారు చెప్పారు కదా. చూడండి, నమస్కారం చేయడానికి రెడీ అయింది. ఊరికి అలా పెడితే అలా కాదమ్మా అని చెప్తున్నారు. కూడా ఇలా చేస్తే పెళ్ళికొడుకు ఏమంటున్నాడు తెలుసా, ఇది ఫోటో తీసుకొని నేను హాల్లో పెట్టుకోవాలని సరదాగా నవ్విస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ అందరు కూడా ఇంకా చెయ్యి అని చెప్పి భలే ఆటలు పట్టిస్తూ ఉన్నారు చూడండి. అందరూ నవ్వుకోవటమే ఇది చూసి.
ఇప్పుడు ఇద్దరు దండలు మార్చుకొని ఇంకా నెక్స్ట్ కార్యక్రమానికి రెడీ అయిపోతున్నారు. చూడండి ఫ్రెండ్స్ అందరూ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. చూసారా, అయిపోయింది. తాళి కట్టడం అయిపోయింది, దండలు మార్చుకోవడం అయిపోయింది. ఇప్పుడు మెట్ల పిల్లలు మా అన్నయ్య లేరండి, అందుకని మా పిన్ని బాబాయే వాళ్ళే మా ఇంటికి పెద్ద దిక్కు, వాళ్ళే పెడుతున్నారు. చూడండి మెట్ల పిల్లలు. మా పిన్నికి మోకాలు ఆపరేషన్ అయింది, ఆమె వంగలేదనమాట, కింద కూర్చోలేదు. అందుకని వాళ్ళ పాప మా డాక్టర్ చెల్లెలు ఉంది కదా దీప్తి, తను వచ్చి హెల్ప్ చేస్తుంది. మెట్ల పిల్లలు పెట్టడం కూడా అయిపోయింది. చూసారా, ఇప్పుడు బిందెలో ఉంగరాలు. ఇది ఇంకొక సన్నివేశం, ఇంకొక మంచి ఘట్టం కదా ఇది. ఇప్పుడు అందరూ చూడండి చుట్టూ ఎలా చేరారు. పెళ్లి కూతురు తమ్ముడు కూడా పక్కన వచ్చి ఎంకరేజ్ చేయడానికి చూడండి. ఇటు పక్కన అంతా మా గ్యాంగ్ ఉన్నారు. అందరూ ఉంటే ఫోటోగ్రాఫర్లు ఏమో అడ్డం ఉన్నారు ఫోటోలకు అంటున్నారు. కానీ వీళ్ళు ఊరుకుంటారా? చూడండి అంతా ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి. ఎంకరేజ్ చేస్తా, ఆయన కూడా నవ్విస్తా భలే సరదాగా పంతులు గారు కూడా ఒకసారి ఉంగరం వేయకుండానే వేసినట్లుగా నటిస్తారు. నటించి చూడండి అందరి చేత ఎలా తీపిస్తున్నారో చూడండి. సరదాగా అందరితో నవ్విస్తా చూడండి. మా పిల్ల గ్యాంగ్ అంతా ముందుకు వచ్చేసారు. ఇది అందరికీ ఇంట్రెస్ట్. ఆ తరంబరాలు కొట్టింది ఇది బాగా భలే ఇంట్రెస్ట్ కదా చూడండి. ఆయన వేయకుండానే వేసినట్లుగా చూడండి. ఇప్పుడు వేసారు మళ్ళీ వేసి చూడండి ఎలా ఎంత సరదా. ఇది చాలా చాలా బాగుంటుంది కదా చూడండి. పోటీ పడుతున్నారు ఇద్దరు, నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ ఉన్నారు చూడండి. అగో అబ్బాయి చేతిలో నుంచి లాగేసుకుంది అమ్మాయి చూడండి. చూసారా, మొత్తం మీద అబ్బాయి ఒక 2 సార్లు, అమ్మాయి మళ్ళీ ఇంకా లోపల ఏముందా అని మళ్ళీ ఎత్తుక్కుంటున్నారు. ఉంగరాలు తీయటం అంతా కూడా చాలా సరదాగా ఉంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది కదా. అగో మళ్ళీ 3వసారి వేశారు. మొత్తం మీద అబ్బాయి 2 సార్లు లాగేశాడండి. ఎంత పోటీ పడతాను నువ్వా నేను అని. పాతకాలంలో దీనికి కూడా చాలా సిగ్గుపడతా తీసేవాళ్ళు. ఇప్పుడు చూడండి పోటీ పడి ఇద్దరు కూడా మొత్తానికి అబ్బాయి సాధించేశాడనమాట. చూడండి ఇప్పుడు అరుంధతి నక్షత్రం. ఇది ఎవరికి కనిపించిద్దో కానీ మనకి ఏమో, మీకు ఎవరికన్నా ఎప్పుడన్నా కనిపించిందండి? మాకు ఎప్పుడు కనిపించలేదు. చూడండి అరుంధతి నక్షత్రం ఏది తీసుకెళ్ళి చూపిస్తారు. చివరిగా ఇంకా భోజనాలకు వచ్చేసారు. భోజనాలు తినేసరికి టైం ఎంత అయిందో తెలుసండి, చాలా లేట్ అయింది. మిడ్నైట్. పాపం ఏం తింటారు, వాళ్ళ కోసం మేము కూడా ఆగామన్నమాట. లాస్ట్లో అందరు మిగతా వాళ్ళందరూ భోంచేసి ఈ ఊళ్ళకి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము మాత్రం ఆగామన్నమాట. ఈ పెళ్లి తంతులో ఇంకా మేము తినలేక ఇంకా హడావుడిలో ఉన్నాం కదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇంకని మేము కూడా భోజనం చేయకుండా వీళ్ళతో పాటు వీళ్ళకి స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేశారు చూడండి. బాగా మొత్తం డెకరేషన్ చేసి వీళ్ళిద్దరికీ స్పెషల్గా వంటలు కూడా స్పెషల్గా వీళ్ళ కోసం తీసి ఉంచారనమాట. అవి వాళ్ళతో పాటు కూర్చున్నాం కాబట్టి మాకు బెనిఫిట్. ఏదైనా మధ్యలో అయిపోయినవి ఉన్నా కూడా వీళ్ళతో పాటు కూర్చున్నాం కాబట్టి వీళ్ళకి తీసి పెట్టినవి మాకు కూడా వస్తాయి అన్నమాట. చూడండి వీళ్ళిద్దరిని ముందు వైపు ఇలా స్పెషల్గా కూర్చోబెట్టి ఎదురుగా టేబుల్స్లో మేము కూర్చున్నాం. మేము ఎదురు కూర్చొని తింటా ఉన్నాం చూడండి. ఫస్ట్ వీళ్ళకి వడ్డిస్తున్నారు, తర్వాత మాకు వడ్డిస్తానికి వచ్చారనమాట. ఏం తింటారు, ఆ టైం లేట్ అయిపోయింది. పాపం పెళ్ళి అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకని తినాలన్నా కూడా ఆ టైంలో తినలేం. అయినా ఏదో అసలు తినలేదు కాబట్టి తినాలని కూర్చున్నాం. వాళ్ళిద్దరు ఇక్కడ తింటా ఉంటే ముందు వైపు మేము చైర్స్లో ఎదురుగా కూర్చొని తిన్నాం. ఏమేమి పెట్టారో చూడండి. చక్కగా అన్నీ ఒక్కొక్కటి వడ్డిస్తుంటే మా పిల్లలంతా వీడియోలు తీస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ మేము తింటున్నాం. స్వీటు బజ్జీ ఒకటి వేస్తే మా వాళ్ళు తీసుకొని తినేశారు. మళ్ళీ అడిగితే ఇగో మా వాళ్ళు తీసుకుంటున్నారు. వెనక చేరారు, మా గ్యాంగ్ అంతా వెనక చేరారనమాట. వాళ్ళు ముందే తినేశారు. ఇప్పుడు మేము తింటుంటే ఇక్కడికి వచ్చి మా ఆకుల నుంచి తీసుకొని వాళ్ళు తినేస్తూ ఉన్నారు. బజ్జీ తీసుకున్నారని అడిగితే మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ అడుగుతున్నామని మళ్ళీ 2 తీసుకొచ్చేసాడు. చూడండి ఇక్కడ మంచూరియా, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. ఏమేమి వేస్తున్నారు ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. ఆకు ఫుల్ నిండిపోతుంది, చాలా వెరైటీలు ఉన్నాయి. అది చూడండి, బజ్జీలు, స్వీట్లు, మంచూరియా, ఇంకా కూరలు, రోటీ అన్నీ ఆకు నిండిపోయింది. ఇవన్నీ తినటానికి చూసారా ఎన్ని రకాలు. గుత్తి వంకాయ, అబ్బా తినటానికే అసలు అన్నీ తినగలమా, కడుపు నిండిపోతాం. కొంచెం తింటేనే కడుపు నిండిపోద్ది. అందులో లేట్ అయిపోయింది, తినాలన్నా కూడా తినలేము. చూడండి మేమందరం ఇక్కడ లైన్లో కూర్చున్నాము.
మా వెనక మా గ్యాంగ్ చేరి ఒకటే గొడవ చేస్తూ ఉన్నారు. చూసారా భోజనాలు కూడా ఎంత గ్రాండ్గా ఎలా జరిగినాయో. అన్నీ అయిపోయి చివరిలో ఈ భోజనాలు వీడియో తీసుకున్నాం అనమాట. వెనక కూర్చొని ఉన్నారు మా గ్యాంగ్ అంతా. మావారు చూడండి, మీకేమేమి వచ్చినాయి మాకేమేమి వచ్చినాయి అని చూసుకుంటా ఉన్నారు. అంతా తినటం అయిపోయింది. తినేసి ఇంకేం చేస్తాం, మొత్తం సర్దుకొని బయలుదేరాలి కదా. తిన్న తర్వాత కదలలేము, ఆయాసం వస్తుంది తినేసరికి. ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చిందా? పెళ్ళి బాగా చూసారా? అంత బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.